వెల్కమ్ టు గజ్వెల్ టైమ్స్. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున స్కామ్ అనేది జరిగింది. ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎంత మొత్తంలో జరిగింది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ గొర్రెల పంపిణీ పథకం ద్వారా సుమారు 2,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు 2017లో ప్రారంభించడం జరిగింది. మొదటి విడతలో ఒక్కొక్క యూనిట్కి 1,25,000 రూపాయల వరకు నిర్ధారించడం జరిగింది. దీంట్లో లబ్ధిదారుడు 31,250 రూపాయలు చెల్లించగా 93,750 రూపాయలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అనేది అందించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 4,25,000 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారికంగా లెక్కలు చూపించడం అయితే జరుగుతుంది. ఇచ్చినటువంటి గొర్రెలు సంవత్సరం లోపే అన్నీ మాయమైనట్లు మనకు నట్టల నివారణ మంది పంపిణీ చేసినటువంటి ఆ గణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు స్పష్టమైతే అవడం జరుగుతుంది. నట్టల నివారణ మందు పంపిణీ చేసినప్పుడు ఎన్ని జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారనేటువంటి వాళ్ళు రికార్డ్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. గతంలో పంచినటువంటి గొర్రెల సంఖ్యకు వాళ్ళు మందు ఇచ్చినటువంటి గొర్రెల సంఖ్యకు సగం వరకు మాత్రమే ఉన్నది. అట్లాగే గొర్రెలు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇచ్చినట్లు కాగితాలపైన లెక్కలు చూపిస్తూ రీసైక్లింగ్ పద్ధతిలో కోట్ల రూపాయల స్కామ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ పథకానికి కేటాయించినటువంటి నిధులలో దాదాపు 30% నిధులు గోల్మాలయ్యాయి. ఈ స్కీమ్కి దాదాపుగా అప్పటి ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది. 30% నిధులు గోల్మాలయ్యాయి అంటే దాదాపు 1,500 కోట్ల రూపాయల అవినీతి అనేది జరగడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 70% నిధుల్లో కూడా క్షేత్రస్థాయిలో ఎక్కువగా అవినీతి అయితే జరగడం జరిగింది. పశుసంవర్ధక శాఖలో అట్లాగే స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ద్వారా కూడా కొంతవరకు అవినీతి అయితే జరిగింది. ఇచ్చినటువంటి గొర్రెల్లో ముసలి వాటిని ఇవ్వడం వలన అవి తొందరగా చనిపోవడం జరిగింది. రూల్స్ ప్రకారం మనకు 2 సంవత్సరాల వయసున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి గొర్రెలను మాత్రమే పంపిణీ చేయాల్సింది ఉండగా చాలా చోట్ల ముసలి గొర్రెలు ఇవ్వడం, అట్లాగే ఇచ్చినటువంటి గొర్రెలు కూడా ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక చనిపోవడం అయితే జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి గొర్రెలను తీసుకురావడం వలన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వాటికి తట్టుకోలేక చాలా మటుకు చనిపోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఈ స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సిబిఐ దర్యాప్తులో తేలడం అయితే జరిగింది. ఇందులో మొత్తం 2,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కూడా మనకు ప్రస్తుతం ఆరోపణలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ పైన సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో 23 కేసులు అయితే ఇప్పటి వరకు నమోదు కావడం జరిగింది. ఈ స్కీమ్లో వెటర్నరీ డాక్టర్లు అట్లాగే దళారులు అవినీతి పాల్పడినట్లు కూడా మనకు క్షేత్రస్థాయిలో చాలా వరకు ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ పైన 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కమిషన్ తీసుకున్నట్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. క్షేత్రస్థాయిలో పశుసంవర్ధక శాఖలో అట్లాగే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక లీడర్లు కూడా దీంట్లో కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. 2019 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో మనకు ఒక బ్రోకర్ అట్లాగే ఒక అధికారి కుమ్మక్కై 6,690 యూనిట్ల గొర్రెలను ఫేక్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అట్లాగే బినామీ పేర్లపైన పత్రాలను సమర్పిస్తూ క్రమంగా గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించినటువంటి సొమ్మునైతే కాజేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు కోట్లాది రూపాయల స్కామ్ అయితే జరిగింది. ఇంకా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందనేది మనం వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు సుమారుగా 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారికంగా సిబిఐ అయితే వెల్లడించడం జరిగింది. కొంతమంది అధికారులను విచారిస్తున్నారు. ఇది కేసు మొత్తం పూర్తయ్యే వరకు ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ అవుతుందో అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.